హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ ఎగ్ ఫ్రైడ్ చేశానన్నమాట. సో నేను ఎలా చేశానో మీరు చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఎగ్స్ వేసుకొని పొడిలా చేసేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ పొడిలా చేసుకొని కొన్ని సపరేట్ తీసి పెట్టుకున్నా కాబట్టి ప్యాన్ అలా కనిపిస్తుంది. ఇంకా అలాగే ఇంకా మళ్ళీ సెకండ్ టైం నేను చేశానన్నమాట. ఈ పొడిని మొత్తం నేను ఒక గిన్నెలోకి సపరేట్ చేస్తున్నాను. సో తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్లో ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. తర్వాత ఇంకా తిరువాత గింజలు వేసుకోవాలి. ఇంకా తెలుసు కదా, ఇంకా ఆవాలు, జీలకర్ర, దాలు, ఆ పప్పు ఇంకా అవే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇంకా ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ పీసెస్, టొమాటో పీసెస్ ఇవన్నీ మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో మంచిగా ఫ్రైడ్ అవ్వనివ్వాలి. సో ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా పొడిలా చేసుకున్న గుడ్డు కూడా వేసి ఇదంతా మిశ్రమం అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో తర్వాత నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి పింక్ సాల్ట్ అనమాట, మళ్ళీ వేరేదని అనుకోవద్దండి, పింక్ సాల్ట్. సో తర్వాత ఇంకా కారం పొడి, తర్వాత తెల్లవాయి పొడి వేసుకుంటున్నాను. తెల్లవాయి పొడి వేసుకుంటే ఇక్కడే కొంచెం టేస్ట్ బాగా వస్తుందన్నమాట. మూడు వేసుకొని ఇంకా మంచిగా మిక్స్ అయ్యేలాగా వాటికి పట్టేలాగా ఎగ్స్కి కలుపుకొని ఒక 5 minutes మగ్గనివ్వాలి. తర్వాత అదంతా దానికి పట్టుతుంది. తర్వాత ఇంకా పసుపు వేసుకోవాలి. సో కలర్ బాగా వస్తుంది, ఎల్లో లాగా. తర్వాత ఇంకా ఫైనల్కి కొత్తిమీర వేసుకోవాలి. చాలామంది ఇదంతా చేసిన తర్వాత ఎగ్స్ వేస్తారు. సో ఎలా అయినా చేసుకోవచ్చు, అది యాజ్ యూ విష్, మీ ఇష్టం. సో నాకైతే ఇలా నచ్చుతుంది కాబట్టి నేను ఇలా చేస్తాను. సో గైస్, మరిన్ని రెసిపీ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం.